పాపను మేము ఏ సంస్థ నుంచి అడాప్ట్ చేసుకోలేదు. మాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాం. ఇంకేం చెప్పకండి. మీ అడాప్షన్ లీగలైజ్ కాదు కాబట్టి మీరు తెచ్చిన ఈ పాపకి వ్యాక్సినేషనే కాదు, ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వడానికి వీల్లేదు. మీ సిస్టర్ భార్గవితో పాపకి వ్యాక్సినేషన్ కావాలి, లేకపోతే ప్రమాదం అని ఒక్క మాట చెప్పు. బిడ్డకు వ్యాక్సినేషన్ ట్రీట్మెంటే కాదు, ఇంకే పోలీస్ కేసు ఉండదు. నేను చిరంజీవి అంకుల్తో మాట్లాడతాను. ఈ విషయం పోలీసుల దాకా వెళ్లకుండా చూస్తాను. అంకుల్, పాపం ప్రియా, తనకి బిడ్డ ఎక్కడ దూరం అవుతుందోనని చాలా బాధపడుతోంది. సరే, నువ్వింతగా చెప్తున్నావు కాబట్టి ఓకే అంటున్నా. నిన్ను నీ బిడ్డతో చూడాలని మీ పిన్ని బెంగ పెట్టుకున్నారట. ఆ విషయం మీ బాబాయ్ వచ్చి నాతో చెప్పి ఎలాగైనా సరే నిన్ను నీ బిడ్డతో సహా వారింటికి పంపించమని ప్రాధేయపడ్డారు. నేను అసలు విషయం చెప్పి వారి మనసు నొప్పించలేక ఆ క్షణాన ఏమీ తోచక సరే అన్నాను. అది సరే అంకుల్, కానీ ఇప్పుడు ఆ బిడ్డని ఎక్కడి నుంచి తెస్తాం? ఎక్కడి నుంచో ఏమిటి, ఇప్పుడు నువ్వే తీసుకొచ్చావు కదా. ఏంటి, ప్రియ బిడ్డనా? అవునమ్మా. కాని అంకుల్, ప్రియ బిడ్డని పిన్ని బాబాయిల దగ్గర నా బిడ్డగా చూపించి నటించగలనా? నా వల్ల అవుతుందా? అవునమ్మా, ప్రపంచమే ఒక నాటకరంగం. అందులో నువ్వు నటిస్తున్నావు, నేను నటిస్తున్నాను. మీరు నటించడమేంటంకుల్? కాకపోతే ఏంటమ్మా, తప్పని తెలిసినా ప్రియ నుంచి ఒకరోజు బిడ్డను నీకిప్పించడానికి నేనొక విధంగా ప్రియను బ్లాక్మెయిల్ చేయడానికి సిద్ధపడ్డాను. నేరం అని తెలిసినా వాళ్ళకి అడాప్షన్ చేసుకోవడానికి టైం ఇస్తున్నాను. పేషెంట్కి సీరియస్గా ఉన్నా చిరునవ్వుతో మరేం భయం లేదు, యూ విల్ బి ఆల్ రైట్ అని ధైర్యం చెప్తాం. ఏం చేస్తాం, డాక్టర్నైనా సామాజిక సంబంధాల కోసం, నైతిక విలువల కోసం, మానవత్వ మనుగడ కోసం ఎన్నో నాటకాలు ఆడాల్సి వస్తుంది. నాకేదో భయం వేస్తోంది అంకుల్. ధైర్యం చేయమ్మా. ఒక్కరోజైనా పరాయి బిడ్డని నీ బిడ్డలా లాలించు, ఆ అనుభూతిని అనుభవించు. మున్నీకందిస్తున్న ప్రేమ ఆ పసిపాపకు కూడా పంచు. కాని ఆ తర్వాత మున్నిలాగే ఆ బిడ్డను వదల్లేనేమో. త్యాగం చేయడం నీకు అలవాటే కదమ్మా. బయట ప్రియ వెయిట్ చేస్తుంది. నేను చెప్పింది గుర్తుంది కదా. ముందు నేను ప్రియతో మాట్లాడతాను. నర్స్ సార్. బయట ప్రియా అనే అమ్మాయి వెయిట్ చేస్తుంది, వెళ్ళి పిలుచుకురా. ఓకే సార్. 5 నిమిషాల తర్వాత నువ్వు రామ్మా. అప్పటి వరకు నువ్వు లోపలికి వెళ్ళి కూర్చో. సరే. డాక్టర్ గారు, భార్గవి వస్తుందమ్మా. పాపం బిడ్డ పోయినప్పటి నుంచి ఏ బిడ్డను చూసినా తన బిడ్డలాగే ఫీల్ అవుతుంది. అందుకే భార్గవికి సైకియాట్రిస్ట్ చేత ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను. అయ్యో, ఇప్పుడు ఎలా ఉంది? ఏం పర్వాలేదు. అప్పుడప్పుడు ఆ జ్ఞాపకాలతో సతమతమవుతుంది. ఇంకో 2 సిట్టింగ్స్లో నయమవుతుంది. డాక్టర్, మా పాపకి అదే భార్గవి చెప్పింది. తనే హామీ కూడా ఇచ్చింది. మీ బిడ్డకి వ్యాక్సినేషన్ రికమెండ్ చేస్తాను, కానీ ఓ కండిషన్. చెప్పండి చెప్పండి డాక్టర్, మీరేం చేయమన్నా చేస్తాను. ఒక్కరోజు పాటు మీ పాపని భార్గవి దగ్గరుంచాలి. ఎందుకు ఏమిటి అని అడక్కు. ఒక రోజా భార్గవి దగ్గర? రోజంతా అక్కర్లేదు, కొన్ని గంటలు మాత్రమే. అది నీకు మీ చెల్లి మీద అభిమానం, నమ్మకం ఉంటేనే. అయ్యో, ఎంత మాట! నా బిడ్డ ఒకటి, నా చెల్లెలి బిడ్డ ఒకటా? తన కోసం తప్పకుండా నా బిడ్డను తన దగ్గర ఉంచుతాను. నేను దాని పరిస్థితి అర్థం చేసుకోగలను. కానీ ఈ విషయం ఎవరికీ తెలియకూడదు, ఆఖరికి సూర్యకు కూడా. అలాగే డాక్టర్. భార్గవి, ప్రియ నీకు పాపనప్పజెప్తుంది. తీసుకెళ్ళి జాగ్రత్తగా చూసుకుని మళ్ళీ సాయంత్రానికి పాపనప్పజెప్పాలి, ఓకేనా? సరే, కాని పాప వ్యాక్సినేషన్ సంగతి? అన్నీ నేను చూసుకుంటాను కదమ్మా, నువ్వు మాత్రం నేను చెప్పినట్టు చెయ్యి. అలాగే అంకుల్. చాలా థ్యాంక్స్ డాక్టర్. మరి నేను వెళ్ళరానా? సాయంత్రం నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. వస్తాను. వెళ్ళిరా.
ఇదిగో భార్గవి, మీ బాబాయ్ అడ్రస్సు మా డ్రైవర్కి ఇచ్చి నా కారిచ్చి పంపిస్తాను. నువ్వు వెళ్ళిరా. అలాగే అంకుల్. హలో, హలో. రాజేంద్ర గారు, మొత్తానికి చాలా ఇబ్బందులు ఫేస్ చేసి మీ కోరిక ప్రకారం భార్గవిని బిడ్డని మీ ఇంటికి పంపిస్తున్నాను. వేరే ఎవరికీ తెలియని మీ అడ్రస్ను ఇప్పుడు ఆవిడకిచ్చాను. చాలా డెలికేట్గా ఉంది. మీరు తొందరగా పంపించండి. చాలా సంతోషం డాక్టర్. ఏసీలోంచి నాన్ ఏసీలోకి మా పరిస్థితి దిగజారిపోయినా మా గుండెల్లోని ఆర్ద్రత ఇంకా చల్లారలేదు. నా రిక్వెస్ట్ని మన్నించి భార్గవిని బిడ్డని పంపిస్తున్నందుకు కృతజ్ఞతలు. మీరు తొందరగా పంపించకపోతే నేను సమస్యల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది. రిస్క్ తీసుకున్నందుకు వాళ్ళు నన్ను బ్లేమ్ చేస్తారు. ట్రస్ట్ కొద్దీ చెప్తున్నాను. మీ అభిమానం సంగతి నాకు తెలియంది కాదండి. భువనేశ్వరి గారు పసిబిడ్డను తొలిసారి చూసిన ఆనందంలో తొందరగా వదలలేరని మీకిలా చెప్తున్నాను. ప్లీజ్, నా అప్లికేషన్ అలాంటిది. అర్థం చేసుకోండి. అయ్యయ్యో, మీరేం వరీ కాకండి. మీ మాట ప్రకారమే చేస్తాను. మాకింత ఉపకారం చేస్తున్న శ్రేయోభిలాషులు మీరు. మీ మాట జవదాటగలనా? ఉంటాను. బోనా, బోనా, ఏమిటండి? ఇవాళ మన ఇంట్లో పండగ రోజు. త్వరగా అన్నీ సర్దేశాయి. భార్గవి బిడ్డతో మన ఇంటికొస్తుందో. అలాగా? ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉందండి. మీరెక్కడికి వెళ్ళకండి, ఇంట్లోనే ఉండండి. బోనా, మళ్ళీ ఇన్నాళ్లకు నీ ముఖంలో దీపావళి వెలుగులు చూస్తున్నాను. ఆ ఏమండి, ముందు అమ్మాయికి ఇష్టమైనవన్నీ వండాలి. నా తల్లి నా చేతి వంట తిని ఎన్నాళ్ళైందో. నా కిచెన్లో చాలా పనుంది, నేను వెళ్తున్నాను. ఏమండి, అలాగే. అమ్మాయి రాగానే నన్ను పిలవండి, దిష్టి తీయాలి. ఓకే. నేను కిచెన్లోనే ఉంటాను. బాబాయ్, భార్గవి, ఇది కలో నిజమో నమ్మలేకపోతున్నాను. డాక్టర్ చిరంజీవి నిన్ను పంపిస్తానని చెప్పగానే ఆనందపడ్డాను, కానీ నమ్మకం కుదరలేదు. ఇప్పుడు నిజంగానే నువ్వు నా ఎదురు పడేసరికి నాకు ఎంతో ఆనందంగా ఉంది బాబాయ్. ఇంతకాలం తర్వాత మిమ్మల్ని చూడగలిగాను. ఇదే ఊళ్ళో ఉన్నారని తెలిసి కూడా ఎంత ప్రయత్నించినా మిమ్మల్ని కలవలేకపోయాను. నేను
ఎక్కడుంటున్నానో తెలిసి కూడా మీరెందుకు బాబాయ్ నన్ను కలవకూడదనుకున్నారు? మీకు చెప్పకుండా ఇల్లొదిలి వెళ్ళానని నా మీద కోపం వచ్చిందా? నన్ను క్షమించండి బాబాయ్, క్షమించండి. వద్దమ్మా, అంత మాట అనకు. నువ్వే పరిస్థితుల్లో వెళ్ళావో నేను అర్థం చేసుకోగలను. జరిగిపోయిన దాన్ని మర్చిపోతలే. ఇప్పుడు నువ్వు వచ్చేసావు, మనం మళ్ళీ కలిసాం అంటే మనకి మంచి రోజులు మళ్ళీ మొదలయ్యాయన్నమాట. జరిగిపోయిన దాన్ని మర్చిపోతలే. ఇప్పుడు నువ్వు వచ్చేసావు, మనం మళ్ళీ కలిసాం అంటే మనకి మంచి రోజులు మళ్ళీ మొదలయ్యాయన్నమాట. ఇదిగో ఈ చిట్టి తల్లి పుట్టిన వేళ విశేషం. ఇలా ఇవ్వు. చిట్టి తల్లి, మీ అమ్మమ్మ నీకోసం ఎంత ఎదురు చూస్తుందో తెలుసా? బోనా, బోనా. వస్తున్నాను. అమ్మాయిని అప్పుడే లోపలికి తీసుకురాకండి, దిష్టి తీయాలి. వచ్చేసారా నా భార్గవి, నా చిట్టి తల్లి, ఇద్దరు వచ్చేసారా? అయినా మీ బాబాయ్కి అంతా తొందరేనమ్మా. దిష్టి తీంది, నువ్వు లోపలికి రావద్దు. ఉండి దిష్టి తీస్తా. అబ్బా, బిడ్డనివ్వండి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నా దిష్టి, మీ బాబాయ్ దిష్టి, అందరి దిష్టిలు పోతాయి. ఇప్పుడు అమ్మాయి లోపలికి రామ్మా, తీసుకెళ్ళండి. రా. రామ్మా, ఇలా ఫ్యాన్ కింద కూర్చో. బిడ్డకి గాలి తగిలేలా చూడు. ఏది ఇలా ఇవ్వు బంగారు తల్లి. ఆడపిల్ల అచ్చుగుద్దినట్టు మీ అమ్మలాగే ఉందే. ఓంది నాన్నా. చూడు చూడు, మా తోడి కోడలు నన్ను చూసి ఎలా నవ్వుతుందో. మీ అమ్మ నాన్న బతుకుంటే నీకెన్ని ముచ్చట్లు తీర్చేవారు, కాని ఒక్కటి తీరకపోయే. నేనైనా నీకన్ని ముచ్చట్లు తీర్చేదాన్ని, కాని భగవంతుడు మమ్మల్ని స్థితికి తీసుకొచ్చి తన ముచ్చట తీర్చుకున్నాడు. ఎందుకంటే నాకు బాగా పొగరెక్కువ కదా. ఈ బాధ్యత తీర్చుకునే అదృష్టం లేకుండా చేశాడా భగవంతుడు. ఎందుకు బోనా, అనవసరంగా నువ్వు బాధపడి ఇంటికొచ్చిన అమ్మాయిని కూడా బాధ పెడతావు. పిన్ని, నీ అభిమానం ఆశీస్సులు చాలు. ఇంకా అచ్చట్లు ముచ్చట్లు ఆడంబరాలెందుకు? మా ఆశీస్సులే కాదమ్మా, ఈ బోసినవ్వుల తల్లికి వాళ్ళ తాతగారు బాబా ఆశీస్సులు కూడా అందజేస్తారు. ఏవండి, ఇదిగో బోనా, మీ చేత్తో మీరే వేయండి. నా బంగారు తల్లిని ఆ బాబాయ్ ఎప్పటికీ చల్లగా చూడాలి. ఇవన్నీ ఎందుకు బాబాయ్? ఎందుకు అని అనకూడదు. ఇది బాబా ఇచ్చిన రక్ష. దీన్ని వద్దనకూడదు. ఎప్పుడూ పాప మెడలోనే ఉండని బాబా చల్లగా చూస్తాడు. అలాగే బాబాయ్. పిన్ని, చాలా రోజుల తర్వాత నిన్ను చూస్తున్నాను. బాగా చిక్కిపోయావు. ఆరోగ్యం ఎలా ఉంది? ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది. నా సంగతికే నేను బాగానే ఉన్నాను. నువ్వేంటే కాన్పోయిన తర్వాత కోలుకున్నట్టే లేవు. ఆ కళ్ళు చూడు మరీ పీకిపోయాయి. చూడమ్మా, బిడ్డను చూసుకున్నంత జాగ్రత్తగా నీ ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలి. అన్నట్టు భార్గవి, ఈ మధ్య ప్రియ ఎప్పుడైనా నీకు కనిపించిందా?
చూసి